క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన తోమా గారు మొదటి క్రిస్టియన్ మిషనరీగా మన భారతదేశంలోనికి మలబార్ కోస్ట్ కేరళలో అడుగుపెట్టారు. ఆయన వేసిన సువార్త పరిచర్య అనే పునాది తరువాత అనేక మంది మిషనరీల ద్వారా కొనసాగింపబడింది. ఆయన అనేక ప్రదేశాలలో సువార్తను అందించి అనేక మందికి బాప్తిస్మములు ఇచ్చి అనేక సంఘాలు స్థాపించారు. సంవత్సరంలో పోర్చుగల్ మిషనరీస్ గోవా మరియు కేరళ ప్రాంతాలలో అనేక సంఘాలను స్థాపించారు. తరువాత 1542వ సంవత్సరంలో స్పానిష్ మిషనరీ అయిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవా ప్రాంతంలో ఎంతో గొప్ప పరిచర్య చేశారు. బ్రిటిష్ వారిచే ప్రవేశపెట్టబడిన చార్టర్స్ యాక్ట్ 1813 ద్వారా క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశానికి రావడం జరిగింది. ఇలా అనేక మంది మిషనరీస్ మన యొక్క విద్య, వైద్య అలాగే సామాజిక రంగాలలో ఎన్నో ప్రాముఖ్యమైన మార్పులు తీసుకొచ్చారు. వారి విద్యారంగంలో నూతన ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారు. అలాగే మహిళలకు ప్రత్యేక అవకాశాలు కల్పించారు. దీనిలో భాగంగా ఉమెన్ ఎడ్యుకేషన్, గర్ల్స్ స్కూల్స్ అనేవి స్థాపించబడ్డాయి. అంతేకాకుండా మిషన్ స్కూల్స్ కూడా స్థాపించబడ్డాయి. సాహిత్య రంగం పుంజుకుంది. అనేక ఉపాధి అవకాశాలు లభించాయి. మరియు వైద్య రంగంలో వారు అనేక మార్పులు తీసుకొచ్చారు. దానిలో భాగంగా కొత్త హాస్పిటల్స్ కట్టించారు, ఉచిత వైద్యం అందించారు. అలాగే మారుమూల ప్రాంతాలకు కూడా వైద్యం అందించారు. లెప్రసీ వారికి కూడా వైద్యం అందించారు. అంతేకాకుండా స్త్రీలను డాక్టర్లుగా తీర్చిదిద్దారు. వారి సమయంలో సామాజిక పరిస్థితులు కూడా ఎంతో మెరుగుపడ్డాయి. అప్పటికి ఉన్న ఎన్నో దుష్ట ఆచారాలను ఎదుర్కొన్నారు, అడ్డుకున్నారు. ఆ సమయంలో సతీ సహగమనం, దేవదాసి వ్యవస్థ మరియు శిశు హత్యలు ఎంతో ప్రామాణికంగా ఉన్నాయి. వాటిని కూడా అడ్డుకున్నారు. ఇలా ఎందరో మిషనరీలు ఎంతో శ్రమపడి వారి సువార్త పరిచర్యను కొనసాగించారు. ఆన్ కౌంట్ ఆఫ్ 3 కార్డ్ ఇస్తాడు. ఆ తర్వాత అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. పాట బాగా వచ్చింది కదా? చాలా బాగా వచ్చిందిరా. కాకపోతే పాయింట్ ఏంటంటే ఆ రోజు కూడా మనం ఇలాగే పాడాలి, లేకపోతే పాడైపోద్ది. ఆ రోజు మన క్యారెక్టర్ ఎత్తాడు. అరే అవునరా, సురేష్ గారు రాలేదండి ప్రాక్టీస్కి? సురేష్ గారికి కాల్ చేశాను రా, కానీ కలలేదు. ఆడి గురించి తెలిసిందే కదా. అదే కదా. సరే మరి నెక్స్ట్ ఏంటి ప్లాన్? అర్జెంట్ టీ పడిపోవాలరా మచ్చా. ఇంకా పొద్దున్న టీ, సాయంత్రం టీ, రాత్రి టీ. టీ పడిపోవాలి అంతే. టీ పడాలంటే ఇప్పుడు యాజ్ యూజువల్ బీచ్ రోడ్ వెళ్ళి రానే కొట్టాల్సిందే. పదండి వెళ్దాం. హే, ఈడెప్పుడు వచ్చాడు? రాడన్నా అంటే బయటకన్నా. సర్లే, మంచి టైంకి వచ్చా కానీ సర్దే వెళ్ళిపోదాం. ఎప్పుడు బయటికి వెళ్ళే ఆలోచనేనా? అసలు జూలై 31 గురించి గుర్తుందా లేదా? దేనికి? ఆ రోజు ఆదివారం కూడా కాదు కదా? అదే కదా. ఆ రోజు గాస్పల్ డే కదరా. అదేంటిది? అంటే ఏంటి? గాస్పల్ డే అంటే తెలీదా? జూలై 31న గాస్పెల్ డే ఎందుకు చేస్తారంటే ఆ రోజు జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హేర్ అనే ఆయన ఫస్ట్ తెలుగు క్రిస్టియన్ మిషనరీగా ఇక్కడికి వచ్చారు. మిషనరీయా? ఆయన ఎవరు? జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హేయర్. ఆయన మొదటి మిషనరీ ప్రయాణం 1841లో బాస్టన్ నుంచి ఇండియాకు బ్రెండా అనే ఓడలో మరో 3 మిషనరీస్తో మొదలైంది. 1842 జూలై 31న ఆయన భారతదేశంలో గుంటూరులోని వారికి తొలి క్రిస్టియన్ మిషనరీగా అడుగుపెట్టారు. ఆయన మాతృభాష జర్మన్.
దానితో పాటు మరో 7 భాషల్లో ప్రావీణ్యం పొందారు. ఫ్రెంచ్, ఇంగ్లీష్, హిబ్రూ, గ్రీక్, లాటిన్, సాంస్క్రిట్, తెలుగు భాషల ద్వారా లోతైన బైబిల్ సత్యాలను బోధించారు. ఎటువంటి సౌకర్యాలు లేని మారుమూల గ్రామాలకు, ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేని ప్రాంతాలకు కూడా ఎంతో ప్రయాస మరియు భారము కలిగి ప్రయాణించి పరిచర్య చేశారు. అక్కడి వారు బైబిల్ మంచిగా చదివి వాక్యం అర్థం చేసుకోవాలి అని, స్థానికులు విద్య లేనివారు కాబట్టి వారిని విద్యావంతులు చేయాలని పూనుకున్నారు. దీనిలో భాగంగా గుంటూరు మరియు చుట్టుపక్కల ముఖ్య పట్టణములలోనూ ప్రాథమిక పాఠశాలలు ఇంచుమించు 19 పాఠశాలలను ప్రారంభించారు. అలా గుంటూరులో ఇంగ్లీష్, తెలుగు మరియు ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్స్ను స్థాపించారు. ఇది 1885 నాటికి ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్గా పరిణితి చెందింది. నేటికి 140 సంవత్సరములుగా విద్యారంగంలో విశిష్ట సేవలను అందిస్తుంది. హయ్యర్ గారు తన మొదటి మిషనరీ యాత్రలో అక్కడి ప్రజల ఆరోగ్య సమస్యలు, వారు పడే అవస్థలను గమనించి అమెరికా తిరిగి వెళ్ళి అక్కడ ఆయన వైద్య విద్యను అభ్యసించి 1847లో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి MD డిగ్రీను తన 54వ ఏట పూర్తి చేసి పట్టభద్రుడు అయ్యారు. అటు తర్వాత 1847లో రెండవసారి భారతదేశానికి తిరిగి వచ్చి 1 దశాబ్దం పాటు ఇక్కడే గడిపారు. గుంటూరు ప్రజలకు పరిచర్యను అందించారు. అలాగే గొప్ప సేవను చేశారు. ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి సువార్త పరిచర్యతో పాటు వైద్య పరిచర్యను కూడా కొనసాగించారు. హయ్యర్ గారికి బ్రిటిష్ ప్రభుత్వ అధికారుల సహాయ ప్రోత్సాహాలు కూడా లభించాయి. ఆయన గుంటూరు ప్రాంతం అంతటా అనేక హాస్పిటల్స్ మరియు పాఠశాలలను స్థాపించారు. అంతటి ఘనమైన సువార్త సేవను అందించిన ఫెడరిక్ హయ్యర్ గారిని అక్కడి వారు ఫాదర్ హయ్యర్గా పిలుచుకునేవారు. ఆయన తొలిసారి అడుగుపెట్టిన రోజును ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ యొక్క జన్మదినముగా, సువార్త దినముగా జరుపుకుంటారు. ఇలా తెలుగు ప్రజలకు తొలి క్రైస్తవ మిషనరీగా గుంటూరు మిషన్ను స్థాపించిన గొప్ప దైవజనుడు. కొన్నాళ్ల తర్వాత భారతదేశానికి మెడికల్ మిషనరీగా వచ్చిన డాక్టర్ అన్నా సారా కుగ్లర్ గారికి వైద్య పరిచర్యను అప్పగించారు. ఆమె 1885లో గుంటూరులో వైద్య ఆరోగ్య సంస్థ కుగ్లర్ హాస్పిటల్ను స్థాపించారు. గుంటూరులోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న ఒకప్పుడు పెంకుటింట్లో మిషనరీ హయ్యర్ గారు నివాసం ఉండేవారు. ఆయన వరండాలో కూర్చొని వస్తూ పోతూ ఉండేవారికి సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన యునైటెడ్ స్టేట్స్కు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. 1869లో 77 ఏళ్ల వయసులో కూడా మరలా ఆయన రాజమండ్రి మిషన్ను పునర్వ్యవస్థీకరించడానికి భారతదేశానికి 3వసారి తిరిగి రావటం జరిగింది. రాజమండ్రి మిషన్లో కూడా ఆయన సేవ స్ఫూర్తిదాయకం. అనేక మందికి బోధిస్తూ ఎంతోమందిని రక్షణలోకి నడిపించిన దైవజనుడు. విద్యను, వైద్యంను అలాగే సువార్తను కూడా అందించారు.
అక్కడ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఆయనను చాలా గౌరవించేవారు, అలాగే ప్రేమించేవారు కూడా. 1842లో హయ్యర్ గారు స్థాపించిన గుంటూరు మిషన్ మరియు 1845లో స్థాపించబడిన రాజమండ్రి మిషన్ కలిసి ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్గా ఫలప్రదంగా ఎదిగింది. 2009వ సంవత్సరం నాటికి ఏఈఎల్సి భారతదేశంలోని అతిపెద్ద లూథరన్ చర్చ్లో ఒకటిగా, ఆసియాలో 3వ అతిపెద్ద లూథరన్ చర్చ్గా మారింది. ఆయన తన 80వ ఏట అనగా 7 నవంబర్ 1873లో మరణించారు. ఆయన మృతదేహాన్ని పెన్సిల్వేనియా లూథరన్ చర్చ్ శ్మశాన వాటికలో ఆయన భార్య పక్కన ఖననం చేశారు. చూశారు కదా జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు చేసిన గొప్ప సేవలను. అదే రీతిగా ఎందరో గొప్ప మిషనరీలు వారి జీవితాలను త్యాగం చేసి దేవుని పరిచర్య కొరకు ఎంతగానో శ్రమించారు. పరిచర్యతో పాటు ఎన్నో డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు. మిషనరీలు పరిచర్య మాత్రమే కాదు కానీ సామాజిక అంశాల మీద కూడా ఎంతగానో శ్రమించారు. వారు విద్యారంగంలో, వైద్య రంగంలో ఎన్నో గణనీయమైన మార్పులను, అభివృద్ధిని తీసుకొచ్చారు. అంతేకాకుండా అప్పటి భారతదేశం ఎదుర్కొంటున్న ఎన్నో సామాజిక పరిస్థితులను ఎదుర్కొని చక్కదిద్దారు. వారి యొక్క భారమైన సేవా పరిచర్యకు గాను కానుకగా నేటి మన సార్వత్రిక సంఘాలు ఉన్నాయి. గ్రేట్ మిషనరీ. గ్రేట్ మిషనరీ. సరేరా మరి ఆ రోజు కలుద్దాం. కంపల్సరీ రావాలి మా. బారా. ఎందరో మిషనరీలు ఎంతో ప్రయాసపడి ఎంతో భారంతో ఈ పరిచర్యను, సువార్తను కొనసాగించారు. అటువంటి గొప్ప క్రైస్తవ మిషనరీలకు మా ఈ చిన్న ప్రయత్నం అంకితం.